గోసపడుతున్న మిత్రులారా, ప్రధానంగా 10 ఏళ్లుగా 2000 మంది గెస్ట్ లెక్చరర్లు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చాలని వేతనాల వల్ల వేతనాలు కూడా ప్రతి నెల రావు. సంవత్సరానికి 6 నెలలకు 2 సంవత్సరాలు కూడా వాళ్ళకు జీతాలు ఒకేసారి వేస్తున్నారు. ఇలాంటి తీరుతో గెస్ట్ లెక్చరర్ మేము పొద్దున లేస్తే సాయంత్రం వరకు కళాశాలకు వెళ్ళి మేము బోధించాలి. కళాశాలలో బోధించి ఇంటికి వచ్చిన తర్వాత నెలల తరబడి మాకు జీతాలు రాని క్రమంలో మా పిల్లలకి ఇంటి దగ్గర బియ్యం తేవాలన్నా, మా పిల్లలను చదివించుకునేందుకు పాఠశాలలో ఫీజులు కట్టాలన్నా, వాళ్ళకు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్, కనీసం రబ్బర్ ఇప్పించాలన్నా, ఇరేజర్ ఇప్పించాలన్నా మాకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా, ఎందుకంటే 10 ఏళ్ల పాటు కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన ఈ తెలంగాణ సమాజంలోని మహిళను, యువతను, లేదంటే నిరుద్యోగులను, చిన్నారులను ఎవరిని కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. కేవలం ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి పార్టీలను బలహీనపరచడం, టీఆర్ఎస్ పార్టీని బలపరుచుకునేందుకు ప్రతిపక్ష పార్టీలోని నేతలందరినీ కూడా, బలమైన నేతలను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం, ఆ పార్టీలో చేరిన నేతలకు పదవులు కట్టబెట్టడం తప్ప కేసీఆర్ చేసింది ఏమీ లేదు. కేసీఆర్ చేసింది అవినీతితో కూడుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించడం, ఆయన కొడుకేమో ప్రశ్నపత్రాలు లీకేజ్ చేయడం, బిడ్డనేమో ఢిల్లీలో లిక్కర్ దందా చేయడం. ఈ పనులు చేసేందుకే కేసీఆర్కి సమయం సరిపోయింది. ఇక ఈ సమయంతో పాటు తాగి ఫామ్ హౌస్లో పడుకోవడం కేసీఆర్కే వచ్చింది తప్ప, అందుకోసమే తెలంగాణ సమాజం అంతా ఈ తాగి పడుకునే సీఎం మాకొద్దు, ఫామ్ హౌస్కు పరిమితమే సీఎం మాకొద్దని పర్మనెంట్గా ఫామ్ హౌస్కు పరిమితం చేసేలా ఆ టీఆర్ఎస్ పార్టీని ఓడించి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 నెలలు గడుస్తుంది. 4 నెలలు గడిచినా వీళ్ళకి గెస్ట్ లెక్చరర్లకు జీతాలు రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ఏ విధంగా చేయడం జరిగిందో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తుంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ చేయని పనులు ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో చేస్తారనే కోణంలో గెస్ట్ లెక్చరర్లు ఆశావాదంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కనీసం కేసీఆర్ చేయలేదు కాబట్టి కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా చేయాలనే కోణంలో గెస్ట్ లెక్చరర్లు గోసపడుతున్నారు. వాళ్ళ గోసకు సంబంధించి ఒకసారి చూస్తే, గెస్ట్ లెక్చరర్ల గోస 10 ఏళ్లుగా చాలని వేతనంతో విధులు, రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందుల్లో 2000 మంది క్రమబద్ధీకరించాలని ప్రభుత్వానికి వేడుకోలు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కరువైంది. 10 ఏళ్లుగా పనిచేస్తున్న సరైన వేతనాలు లేక, ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ పాఠాలు బోధిస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బోధన సిబ్బంది కొరతను అధిగమించేందుకు 10 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్ విధానాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా పీరియడ్ ప్రాతిపదికన వేతనాలు అందిస్తామని చెప్పి నియామకాలు చేపట్టింది. కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్ల మాదిరిగానే గెస్ట్ లెక్చరర్లు కూడా ఓపెన్ నోటిఫికేషన్, ఇంటర్వ్యూ, డెమో, పీజీ మెరిట్ మార్కుల ఆధారంగా 3 మెన్ కమిటీ ఎంపిక చేసింది. గత ఏడాది బీఆర్ఎస్ ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్లను తొలగించినట్లు ప్రకటించడంతో వారందరూ కోర్టును ఆశ్రయించారు. గెస్ట్ లెక్చరర్లకు అనుకూలంగా కోర్టు తీర్పు రావడంతో వారందరూ ఇంకా విధుల్లో కొనసాగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2000 మంది గెస్ట్ లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఒక్కో పీరియడ్కు 390 చొప్పున వేతనం అందిస్తున్నారు. సాధారణ సెలవులు, పండుగ రోజులు, ఇతరత్ర సెలవు దినాల్లో వీరికి వేతనం ఉండదు. ఈ లెక్కన నెలకు కేవలం 26 రోజులు వేతనం మాత్రమే వస్తుంది. ఇక పండుగలతో పాటు వేసవి సెలవుల్లో వీరికి వేతనమే రాని పరిస్థితి. ఈ లెక్కన ఏడాదికి 6 నెలల నుంచి 8 నెలలు జీతాన్ని మాత్రమే వీరు పొందుతున్నారు. నెలకు గరిష్టంగా 72 పీరియడ్ల పాటు పాఠాలు బోధిస్తే వేతనంగా 28,080 మాత్రమే వస్తుందని, పెరిగిన నిత్యావసర ధరలు, రవాణా ఖర్చులు, ఇతర కుటుంబ అవసరాలకు ఆ మొత్తం సరిపోవడం లేదని గెస్ట్ లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. గత ఏడాది ప్రభుత్వ కాలేజీలోని కాంట్రాక్ట్ లెక్చరర్లు క్రమబద్ధీకరించిన బీఆర్ఎస్ ప్రభుత్వం తమను మాత్రం విస్మరించడం జరిగిందని మండిపడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కాలేజీలో పనిచేసే గెస్ట్ లెక్చరర్లకు నెలకు 42,000, వర్సిటీలో పనిచేసే వారికి 50,000 చొప్పున వేతనం అందిస్తామని గతంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ మేరకు తమను క్రమబద్ధీకరించాలని గెస్ట్ లెక్చరర్లు కోరుతున్నారు. ఈ విషయంపై ఇటీవల స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో పాటు పలువురు మంత్రులు కలిసి విన్నవించారు. గెస్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రత కల్పించాలి. పీరియడ్ల వారీగా కాకుండా నెల నిర్దిష్ట వేతనం అమలు చేయాలి. 12 నెలల వేతనం చెల్లించాలి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా నెలకు 42,000 వేతనం
చెల్లించాలి, ఆటో రెన్యువల్ ఇవ్వాలి, పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని గెస్ట్ లెక్చరర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పేర్కొనడం జరుగుతుంది. కాబట్టి న్యాయమైన డిమాండ్ను ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే టిఆర్ఎస్ నాయకులు ఎవరికి ఏ మేలు చేయలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఖచ్చితంగా చేయాలి. ఇవి